నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్‌లో బోడుప్పల్లో జరిగిన మహేందర్ రెడ్డి స్వాతి అలియాస్ జ్యోతిని చంపేయడం జరిగింది. అతి కిరాతకంగా, దారుణంగా నరికి మరి ముక్కలు ముక్కలుగా చేసి కొన్ని ఏరియాల్లో పడేయడం జరిగింది ఆ నీళ్ళల్లో. సో, వాళ్ళ ఊరైతే వచ్చాము మనం. కామారెడ్డిగూడెం వచ్చాము. సరే మాట్లాడదాం. అక్కడున్న స్థానికులున్నారు. అసలు ఏం జరిగింది? ఏంటి అంత దారుణంగా ఎందుకు చంపేసారు? అడిగే ప్రయత్నిద్దాం మనం. నమస్తేనా? నమస్తేనా? నమస్తే నమస్తే. అసలు స్వాతిని అంత కిరాతకంగా ఎందుకు చంపాడు? అసలు ఏంది మోటివ్ ఏంది మహేందర్‌ది? అయితే ముఖ్యంగా ఏదంటే నేను అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ హ్మ్. అధ్యక్షుడు. నా పేరు ఆనందం. హ్మ్. ఎందుకంటే ఈ అమ్మాయిని ఏదైతే స్వాతిని చంపిండో హ్మ్. అదేంటే చివరికి వచ్చి పర్వతి అనేది. హ్మ్. పర్వతి అంటే ఇప్పుడు ఆమెనేమో ఎస్సీ కులము, బీసీ కులం కావడము, ఆ! ఆయనేమో రెడ్డి కావడము. ఆ! అది ఒక 18 నెలల నుంచి ప్రేమించుకొని హ్మ్. అతి కిరాతంగా హ్మ్. చంపడం అది దారుణమైనటువంటి ఇష్యూ. హ్మ్. దీనిలో చంపడంతో కాకుండా హ్మ్. పీసులు చేయడం మరి ఇంకా ఘోరమైనటువంటి సమస్య అది. హ్మ్. అంటే ఇప్పుడు సమాజం మనకు దాదాపు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. హ్మ్. మహిళలకు సమాన హక్కులు అని చెప్పి మనకు క్లియర్గా మన రాజ్యాంగం లోపల పొందపరచబడింది. హ్మ్. అయినా కూడా ఈ పర్వతాలు ఇంకా కూడా జరుగుతున్నాయంటే హ్మ్. ఇక్కడ సమాజం ఎటువైపు పోతుంది, హ్మ్. దాన్ని తీవ్రంగా మొత్తం సమాజం అంతా తీవ్రంగా ఖండించవలసినటువంటి హ్మ్. సమయం ఆసన్నమైంది. హ్మ్. ఈ ఇష్యూను అమ్మాయి తరపు వాళ్ళకి కానీ హ్మ్. మాకు న్యాయం జరగాలంటే హ్మ్. ప్రత్యేకంగా సిట్టింగ్ జడ్జి, సపరేట్ జడ్జితోని హ్మ్. విచారణ జరిపిస్తే తప్ప హ్మ్. న్యాయం జరగది. హ్మ్. అది ఎటువంటి కీలకమైనటువంటి విషయం అంటే హ్మ్. మన సమాజాన్ని చూస్తే మానవత్వం అనేది ఏంది, వ్యవస్థ ఎక్కడ పోతున్నది, హ్మ్. ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు మూర్ఖులు లేక. హ్మ్. అంటే అది ఒక రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఆలోచన చేస్తే హ్మ్. మనం అతన్ని కొట్టి చంపడం కూడా తప్పేం కాదు అనిపిస్తుంది. అట్లా అంటే అటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. హ్మ్. కాబట్టి ఏంటంటే దీన్ని ఏమున్నా కూడా సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ, హ్మ్. హైకమాండ్ కానీ, హ్మ్. రాజకీయ నాయకులు కానీ, హ్మ్. మన ముఖ్యమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా హ్మ్. ప్రత్యేకంగా దీని మీద స్పందించి హ్మ్. ఒక అమ్మాయికి జరిగినటువంటి ఇష్యూ హ్మ్. అదే ఒక ఇంతకు మొదలు మన హైదరాబాద్ లోపల ఉన్నతమైనటువంటి కుల అమ్మాయికి జరిగితే పెద్ద ఒక మూమెంట్ వచ్చింది. హ్మ్. వచ్చి అక్కడ వాళ్ళని ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది. హ్మ్. అటువంటిది ఇక్కడ ఎందుకు బీసీ అమ్మాయిని మర్డర్ చేస్తే కూడా ఎందుకు అడుగుతలేరు? హ్మ్. దాని మీద మేము బాగా స్పందిస్తున్నాము. హ్మ్. అంబేద్కర్ సంఘం తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. హ్మ్. విషయాన్ని ఎక్కడికైనా తీసుకుపోవడానికి మేము తయారున్నాము. హ్మ్. విషయాన్ని మహిళా లోకాన్ని కూడా తీసుకుపోతాము. హ్మ్. ఎవరిదైనా కూడా అన్యాయమే కాబట్టి హ్మ్. న్యాయం జరిగేందాకా పోరాటం చేస్తామని చెప్పి మీ అందరి ముంగల తెలియజేస్తున్నాం. అయితే మహేందర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మరి ఇప్పుడు అమ్మాయికి ఎలా న్యాయం చేయాలని ఏమైనా మాట్లాడుతున్నారా? లేదా మా అబ్బాయి తప్పు ఏం లేదని ఇలా ఏమైనా మాట్లాడడం జరుగుతుందా మరి? ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ ఎవరు లేరు. ఆ! అంతా వాళ్ళు సిటీలోనే ఉన్నారు. హ్మ్. అక్కడ మొత్తం లాకేసి ఉన్నది ఇల్లు. హ్మ్. అయితే ఈ విషయాన్ని ఒక 6 నెలల నుంచి కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ మహేందర్ రెడ్డి వాళ్ళ అక్క హ్మ్. ఎప్పటికీ మేము చంపుతామని చెప్పి కూడా అన్నదంట వీళ్ళతోని. ఆ! ఓ అర్ధ ఎకరా భూమి అమ్మి కూడా నేను చంపేస్తాము, ఎందుకంటే నీ కులం కాదని చెప్పేసి వాళ్ళ అక్కనే చెప్పిందంటే ఈ విషయం వాళ్ళ హ్మ్. తల్లిదండ్రులు కూడా అయితే చెప్తా ఉన్నారు. హ్మ్. ఇంత ఘోరంగా ఉన్నదన్నమాట ఇక్కడ పరిస్థితి. హ్మ్. కాబట్టి దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ చేయాలని స్వ చెప్పేసి చెప్తాను. స్వాతి తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళ చెల్లి గాని, ఆ బాడీ గూడా అన్ని పీసులు దొరకలేదు కొట్టేయడం వల్ల, మొత్తం నరికేయడం వల్ల మరి ఎంత చిన్నదో పెట్టుకొని చేసినట్టుగా అంత కిరాతకంగా చేసినని చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? మాట్లాడిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. హ్మ్. అంటే ఇటువంటి ఇష్యూ ఇంకా ఏ బిడ్డ కూడా జరగవద్దు. హ్మ్. వాళ్ళను ఎన్కౌంటర్ చేసి చంపాలి. లేకపోతే వాళ్ళు వస్తే కూడా మాకు కూడా అన్యాయం జరుగుతుంది. హ్మ్. ఇంతకు మొదలు కూడా వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ తమ్ముడు మహేంద్ర తమ్ముడు అయితే ఏది ఉన్నాడో వాళ్ళ చెల్లెలను కూడా బాగా టీచింగ్ చేసిండట. ఎందుకంటే ఆ! ఇంటి ముందు రావడము, సతాయించడము హ్మ్. ఇవన్నీ చేసిండట. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే హ్మ్. నా బిడ్డని ముక్కలు చేసిండు, వాడు కిరాతకమైనటువంటి క్రూరమైనటువంటి మనిషి, హ్మ్. వాడు ఒకవేళ బయటకు వచ్చిండంటే హ్మ్. మమ్మల్ని కూడా చంపుతాడని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఆ! కాబట్టి దాని మీద ఎట్లున్నాయో ముందు పోవాల్సి వస్తుంది. ఈ స్వాతిని పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి అంటే ఆ అత్తగారితో గాని, మామగారితో గాని ఈ సంవత్సరం పాటు ఎప్పుడైనా మాట్లాడడం గాని, ఏదైనా పంపించడం గాని ఎలా ఉండేవాళ్ళండి వీళ్ళు సన్నిహితంగా? అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదంట. మేము ఏ విషయం అంటే ఆ! మేము ఎప్పుడు కూడా వాళ్ళతోని మాట్లాడలేము. మా బిడ్డ పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేస్తే కూడా పెద్ద పట్టించుకోలేము మేము హ్మ్. అని చెప్తుండే. ఎందుకంటే ఇక్కడికి వస్తే కూడా వాళ్ళు తిడతారు, కొడతారు అని చెప్పేసి ఆ భయంతో కూడా ఊరుకున్నారు. ఎందుకంటే అక్కడంతా రెడ్డిలదే డామినేట్ ఎక్కువ ఉంది విలేజ్‌లో. ఓకే. వీళ్ళు ఒక 3, 4 ఫ్యామిలీలే ఉన్నాయి కాబట్టి హ్మ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు భయపడి వాళ్ళు ఏమనని పరిస్థితి కూడా అయింది అక్కడ. ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కులం పేరుతో ఎందుకు ఆ అమ్మాయిని చంపేశాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎందుకు కులం పేరుతో చంపేశాడు అనుకోవచ్చు మనం? సరే ఎట్లుంటదంటే అప్పుడేమో ఆ ఏజ్ లోపల ఏం తెలవదు. ఆ మంచి మూవ్‌మెంట్ లోపల. ఆ! అదంతా అయిపోయిన తర్వాత అమ్మాయి ఒక 3 సార్లు ప్రెగ్నెంట్ కూడా తీసేపిచ్చిరంట వద్దని ఓహ్! చెప్పేసి. ఓహ్! రేపు పొద్దున ఒకవేళ మీ బాబు పుడితే ఎవరికి చెప్పాలి? ఏ క్యాస్ట్ అని మ్యారేజ్ చేసేవాల్సి వస్తది. హ్మ్. ఈ సమాజంలో ఏం చెప్పుకోగలిసి వస్తా హ్మ్. అని చెప్పి ఈ మాట కూడా అన్నాడంట. అని కూడా ఏందంటే ఒకసారి ఆపరేషన్ చేపించారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆమె 3 మంత్, 6 మంత్ ప్రెగ్నెంట్ కూడా ఉందంట.
ఆ విషయం కూడా అక్కడ వాళ్ళు చెప్పారు వాళ్ళు. ఓకే అన్న, మీరు మాటలే చెప్పండి. వాస్తవము ఈ సంఘటన. నా పేరు జాన్ మాదిగా, ఉమ్, నేను సామాజిక కార్యకర్తను. ఉమ్, మేము అక్కడ పర్యవేక్షించడం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఉమ్, అక్కడ చూస్తే వాళ్ళు చాలా భయాందోళనలో ఉన్నారు, భయంకరంగా ఉన్నారు. ఉమ్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి డిగ్రీ చదువుతున్న క్రమంలో కాలేజీకి ఆటోలు వెళుతూ ఆ అమ్మాయిని అన్యాయంగా మోసం చేసి పెళ్లి చేసుకొని అనేకమైన మాటలు నచ్చజెప్పి ఉమ్, అమ్మాయిని చాలా ఇబ్బందులకు గురి చేసిన తర్వాత పేరెంట్స్ తో వెళ్ళిపోయింది కాబట్టి పేరెంట్స్ కు మాత్రము చెప్పుకోని పరిస్థితులు అమ్మాయి ఉన్నది. అటు కాకుండా ఇటు కాకుండా ఉంది. తిండి లేని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ అడిగితే తెలవడం జరిగింది. వాళ్ళ పిన్నితో ఆమె కొంచెం అమ్మాయి మాట్లాడడం జరిగింది. చాలా బాధలు చాలా చెప్పుకున్నది. అయినా కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. కంప్లైంట్ ఇస్తే కూడా ఆ అమ్మాయి పేరెంట్స్ ను ఇట్లా చెప్తే ఏమన్నా చేసుకొని పేరెంట్స్ మా పరుగు పోయిందంటే ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం జరిగింది. అయినా సరే అని ఆమె పిల్లగాని అదే కులం పేరుతో చెప్పి కులం పేరుతో ఉంది కాబట్టి ఆ సంఘటన వాళ్ళక్క ఎవరైతే అబ్బాయి చంపిండో వాళ్ళ అక్క మా పిల్లల పెళ్లి కూడా పిల్లలకు కూడా ఎవరు రారు, మా పిల్లల పరుగు పోయే పరిస్థితి ఉన్నది, నువ్వు ఏం చేస్తావో అమ్మాయిని టార్చర్ పెట్టడం జరిగింది. పిల్ల అక్క తల్లి చాలా టార్చర్ పెట్టడం వల్ల ఆయన హత్య చేయడం జరిగింది. ఆయన మళ్ళా మిస్సింగ్ కేసు అని వాళ్ళ బావతో ప్లాన్ చేసి మిస్సింగ్ కేసు అని పెట్టి వాళ్ళకు మెసేజ్ పెడితే ఆయన చంపిన తర్వాత డైలామాలో పడి అది చాలా బయటకు వచ్చింది. దీనిలో కులం పేరుతోనే ఆ అమ్మాయికి చాలా ఏం చేస్తే బెటర్ అంటారు? కులం పేరుతో చంపే వాళ్ళని ఎలాంటి, ఇంకా ఈ సమాజంలో ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి, కులం పేరుతో జరిగే వాళ్ళని మనం ఏం చేస్తే బెటర్ అంటారు? ఏం చేస్తే ఎలాంటి ఆగిపోతాయి అంటారు? వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వము అండగా ఉండాలి, న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఎవరైతే ఈ దాంట్లో వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపి అటువంటి కూడా ఇంతకు ముందు చేసిన ఎన్కౌంటర్లు చేసిన ప్రభుత్వాలు వాడిని కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అది చిన్న కులం కాబట్టి అట్లా జరిగిందని. మీ మాటలో చెప్పండి. స్వాతి ఫ్యామిలీ ఏమంటున్నారు? వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా మాట్లాడుతున్నారు? వాళ్ళ అమ్మ నాయన ఏదైతే కామారెడ్డిలో జరిగిన సంఘటన, పాపకు జరిగిన అన్యాయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏంటంటే ఏదైనా విషయం జరిగినప్పుడు సమాజంలో చాలా మంది స్పందిస్తారు, కానీ ఈ యొక్క బీసీ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని కొంతమంది బీసీ నాయకులు కానీ ఎవరు కానీ ముందుకొచ్చి కండెక్కడపడం చాలా దారుణమైన విషయం. అమ్మాయిని చాలా హింసించి చాలా ముక్కలుగా చేసి కట్ చేసి చంపేటంత ఘోరమైన పరిస్థితులు కూడా ఎవరు స్పందించకపోవడం చాలా బాధాకరము. ఏదైతే కుటుంబం ఉందో కుటుంబంకు న్యాయం జరగాలంటే కఠినంగా గవర్నమెంట్ ఏదైతుందో ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ చేసి ఒక కమిటీ వేసి దాని ద్వారా విచారణ జరిపి తొందరగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఏవైతే నిందితుడున్నారో నిందితుడిని కఠినమైన శిక్ష విధించాలని మా నవపేట్ మండల్ అంబేద్కర్ సంఘం తరఫున నేను మనవి చేస్తున్నాను. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా మాట్లాడుతున్నారు? పోలీసులు ఏమైనా చెప్పడం జరుగుతుంది సమాచారం ప్రకారం? ఇప్పటి వరకు అయితే ఇంకా పోలీసులు ఏం చెప్పలేదు. ఇంకా అయితే కంప్లైంట్ ఇచ్చి అక్కడ వచ్చేసారు అంతవరకే, కానీ ఇంకా ఇప్పటి వరకు అయితే ఎవరు వాళ్ళని కానీ ఎవరిని సంప్రదించలేదు ఇప్పటి వరకు. అమ్మాయి దానం చేసినప్పుడు కూడా బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందన్నారు. బాడీ ముక్కలైంది కాబట్టి కొంత భాగమే మాత్రమే పోలీసు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్నే దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.